మనం చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయాలని కోరుకునే వాళ్ళం. ఫేమస్ ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకుంటే ట్రావెల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కొన్ని ప్లేసెస్ ని మీ కళ్ళతో కూడా చూడలేరు. ఒకవేళ మీరు చూడాలనుకున్న ఆ ప్లేసెస్ లోకి ఎవరిని అనుమతించరు. బై మిస్టేక్ చూడాలని ట్రై చేస్తే మీ ప్రాణం మీద హోప్స్ వదిలేసుకొని ట్రై చేయాలి. సో ఇవే ఎవ్వరికి అనుమతి లేని నిషేధించబడ్డ 10 ప్రదేశాలు. దెన్ లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. దీని పేరు సెంటినల్ ఐలాండ్. ఇండియన్ ఓషన్ లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఉంది. చూడటానికి పచ్చగా ఫ్రెష్ వాటర్ తో అందంగా కనిపిస్తుంది. కానీ ఈ ఐలాండ్ లో ఉండే గిరిజన ప్రజలు చాలా డేంజరస్. ఐలాండ్ దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఊరుకోరు. బాణాలు రాళ్లు వేసి చంపేస్తారు. ఈ జాతి ప్రజలు ఆ ఐలాండ్ లో 60,000 సంవత్సరాల నుండి బతుకుతున్నారు. వాళ్ళతో మాట్లాడాలని ఇండియన్ గవర్నమెంట్ చాలా సార్లు ప్రయత్నించింది. కానీ అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి. సో ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే ఉండమని వాళ్ళని వదిలేశారు. ఎందుకంటే అక్కడికి టూరిస్టులు వస్తే అది వాళ్ళకి ప్రమాదం, అలాగే ఆ గిరిజన ప్రజలకి ప్రమాదం. అందుకే ఐలాండ్ లో 3 కిలోమీటర్స్ పెరిమీటర్ ని ఎక్స్క్లూజివ్ జోన్ గా ప్రకటించారు. ఒకవేళ ఆ వాటర్స్ లో ఎవరన్నా ఎంటర్ అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. 2006లో 2 చేపలు పట్టే వాళ్ళు ఆ వాటర్స్ లో ఎంటర్ అయ్యేసరికి అక్కడున్న గిరిజన ప్రజలు బాణాలు వేసి రాళ్లతో కొట్టి చంపేశారు. వాళ్ళని చాలా రేరుగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీశారు. అవి కూడా బాగా పూర్ క్వాలిటీతో ఉంటాయి. ఈ ఫోటో 2004 సునామీ తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఫుడ్ ప్యాకెట్స్ ని వేయడానికి వచ్చినప్పుడు ఆ ఐలాండ్ లో ఉన్న గిరిజన ప్రజల్లో ఒక అతను హెలికాప్టర్ కి బాణం వేస్తున్న ఫోటో. ఈ ఫోటో 1980లో ఆ ఐలాండ్ సమీపంలో షిప్ మునిగిపోయిన ఫోటో. దీని పేరు సట్సే ఐలాండ్. ఇది ఐస్లాండ్ కి దగ్గరగా ఉంటుంది. 1963లో కొంతమంది వాళ్ళ బోట్స్ లో ఉండి ఫిషింగ్ చేస్తున్నారు. ఇంతలో కాస్త దూరంలో మంటలు పైకి రావడం గమనించారు. ఏదన్నా బోట్ లో యాక్సిడెంట్ జరిగిందేమోనని, ఎవరన్నా బతికి ఉంటే రక్షిద్దామని దగ్గరికి వెళ్లారు. కానీ అది బోట్ కాదు, అది వాటర్ లోపల ఉన్న వాల్కెనో. అప్పుడే అది ఎక్స్ప్లోడ్ అయ్యి లావా బయటికి వస్తుంది. 1967లో లావా బయటికి రావడం ఆగిపోయింది. అప్పటికే అదంతా ఒక ఐలాండ్ లో ఫామ్ అయ్యింది. ఆ ఐలాండ్ 2.8 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, 174 మీటర్స్ టాల్. భూమి మీద ఒక ఐలాండ్ ఫామ్ అయ్యేటప్పుడు లైవ్ లో చూడడం అదే ఫస్ట్ టైం. కొద్ది రోజుల తర్వాత దాని మీద చిన్న చిన్న మొక్కలు పెరిగాయి. ఈ ఐలాండ్ లో ఎవ్వరికీ అనుమతి లేదు. ఓన్లీ సైంటిస్టులకు మాత్రమే పర్మిషన్ ఉంది. మన భూమి ఎలా ఏర్పడింది అనే దానికి ఈ ఐలాండ్ ఒక ఎగ్జాంపుల్. దీని పేరు గ్రునాడ్ ఐలాండ్. ఇది స్కాట్లాండ్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీన్ని ఐలాండ్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. దీని మీద ఎవరన్నా అడుగు పెడితే అప్పటికప్పుడే చనిపోతారు. ఎందుకంటే ఆ ఐలాండ్ మొత్తం యాంథ్రాక్స్ అనే కెమికల్ తో డీకంటామినేట్ అయ్యింది. వరల్డ్ వార్ 2 కాలంలో యునైటెడ్ కింగ్డమ్ జర్మన్స్ కి భయపడి ఒక బయాలజికల్ వెపన్ ని తయారు చేయాలనుకుంది. ఆ పనిని కొంతమంది సైంటిస్టులకి అప్పగించింది. వాళ్ళు యాంథ్రాక్స్ అనే కెమికల్ వెపన్ ని కనిపెట్టారు. దాన్ని టెస్ట్ చేయడానికి గ్రునాడ్ ఐలాండ్ ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ ఐలాండ్ లో ఎవరూ నివసించరు అండ్ స్కాట్లాండ్ కి కాస్త దూరంగా ఉంటుంది. ఆ ఐలాండ్ కి 80 గొర్రెలను తీసుకువెళ్లి అక్కడ పెట్టి ఆ యాంథ్రాక్స్ కెమికల్ ని డిటోనేట్ చేశారు. అప్పుడు ఆ గొర్రెలు చాలా దారుణంగా చనిపోయాయి. టెస్ట్ సక్సెస్ అయ్యింది. కానీ ఈ టెస్టింగ్ లో ఒక విషయం తెలుసుకున్నారు. ఈ కెమికల్ వెపన్ ని ఏ సిటీ మీద అయితే వేస్తారో ఆ సిటీలో ఉన్న ప్రజలందరూ చనిపోతారు అండ్ 50-60 ఏళ్ల దాకా ఆ సిటీలో ఒక్క మొక్క కూడా మొలవదు. సో టెస్ట్ రిజల్ట్ తెలుసుకున్న తర్వాత ఆ ఐలాండ్ ని డీకంటామినేట్ చేద్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. సో ఎవరిని ఐలాండ్ కి పోనివ్వలేదు. చివరికి 1990లో సక్సెస్ఫుల్ గా దీన్ని డీకంటామినేట్ చేసి టూరిస్టులు విజిట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. దీని పేరు పొవెగ్లియా ఐలాండ్. ఇది ఇటలీలోని వెనిస్ అనే సిటీకి దగ్గరగా ఉంటుంది. ఇది బయటికి చూడటానికి అందంగా కనిపిస్తున్నా ఇది ప్రపంచంలోనే ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్. చేపలు పట్టే వాళ్ళు ఈ ఐలాండ్ దగ్గరకు కూడా రారు. ఎందుకంటే వాళ్ళ వలల్లో చేపలకు బదులు మనుషుల ఎముకలు పడతాయి. మెయిన్ స్టోరీలోకి వస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్లేగ్ డిసీజ్ సోకిన వాళ్ళని వేరు చేసి వాళ్ళ ఇళ్ల నుండి తీసుకువెళ్లి ఈ ఐలాండ్ లో పెట్టేవాళ్ళు. ఒకవేళ చనిపోతే ఆ ఐలాండ్ లోనే కాల్ చేసేవాళ్ళు. ఆ కాలంలో 1,60,000 పీపుల్ ఈ ఐలాండ్ లో చనిపోయారు.
సో ఐలాండ్ లో ఉన్న మట్టి మొత్తం మనుషుల ఎముకలతో నిండి ఉంటుంది. ఇదంతగా మీకు భయం కలిగించట్లేదేమో, కానీ 1922లో ఈ ఐలాండ్ లో పిచ్చిపట్టిన వాళ్ళని ట్రీట్ చేయడానికి ఒక హాస్పిటల్ కట్టించారు. ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ మాకు రోజు రాత్రి వేళల్లో దెయ్యాల అరుపులు వినిపిస్తున్నాయని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు పిచ్చోళ్ళు అవ్వడం వల్ల వాళ్ళ కంప్లైంట్స్ ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఒక సైకోలా మారి అక్కడున్న పేషెంట్స్ ని టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. హ్యాండ్ డ్రిల్స్ తో, హ్యామర్స్ తో, నైఫ్స్ తో వాళ్ళని హింసించేవాడు. కొన్ని రోజులకి అక్కడున్న దెయ్యాలు ఈ డాక్టర్ కి కూడా కనపడడం స్టార్ట్ అయ్యింది. ఒక రోజు సడన్ గా ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ మీద నుండి దూకి చనిపోయాడు. అతన్ని దెయ్యాలే అక్కడి నుండి తోసేసాయా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా, లేక అక్కడున్న పేషెంట్సే అతని మీద రివెంజ్ తీసుకోవడానికి అలా చంపేశారా అనేది ఇప్పటికి కూడా ఎవ్వరికీ తెలియదు. డాక్టర్ చనిపోయాక ఇటలీ గవర్నమెంట్ ఈ విషయం అంతా తెలుసుకొని హాస్పిటల్ ని క్లోజ్ చేసింది. అయినా కూడా ఐలాండ్ చుట్టుపక్కల చేపలు పట్టే వాళ్ళకి ఏవో అరుపులు వినిపిస్తున్నాయని చెప్పేవాళ్ళు. రీసెంట్ గా ఒక అతను ఆ ఐలాండ్ లో ఫొటోస్ తీద్దామని వెళ్తే ఇక్కడ నుండి వెళ్ళిపో, తిరిగి రావద్దు అనే శబ్దం వినిపించింది. అందుకే ఇది ప్రపంచంలోనే అతి భయంకరమైన ప్రదేశం. దీని పేరు రూమ్ 39. ఇది నార్త్ కొరియాలో ఉంది. అఫీషియల్ గా అయితే ఈ బిల్డింగ్ ని నార్త్ కొరియన్ లీడర్ కి కావాల్సిన మనీ కాలిక్యులేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ అన్అఫీషియల్ గా ఈ బిల్డింగ్ లో చాలా ఇల్లీగల్ పనులు చేస్తారు. డ్రగ్స్ తయారు చేసి వేరే దేశాలకి అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తారు. $100 విలువైన ఫేక్ కరెన్సీని ప్రింట్ చేయడానికి ఈ బిల్డింగ్ ని ఉపయోగిస్తారు. ఫారిన్ కంట్రీస్ చాలా ఎకనామిక్ శాంక్షన్స్ విధించినా కూడా కేవలం అగ్రికల్చర్ మీద మాత్రమే బ్రతికే నార్త్ కొరియా ఇప్పటికీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉందంటే ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లు చేయడం వల్లే. వేరే దేశాల వాళ్ళకే కాదు, ఆ బిల్డింగ్ లో ఏం జరుగుతుందనేది నార్త్ కొరియాలో ఉన్న ప్రజలకు కూడా తెలియదు. ఆ బిల్డింగ్ లో కేవలం నార్త్ కొరియన్ లీడర్ కి లాయల్ గా ఉన్న మనుషులు మాత్రమే పనిచేస్తారు. ఇంకెవ్వరికీ అనుమతి లేదు. దీని పేరు ఏరియా 51. ఇది అమెరికాలోని నెవడా డెసర్ట్ లో ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం ఇక్కడ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేయడానికి ఈ ఏరియా 51 ని ఉపయోగిస్తారు. కానీ చాలా మంది ఇక్కడ ఏలియన్స్ ఉన్నారని అంటారు. అప్పుడప్పుడు అక్కడ ఏలియన్స్ కనిపిస్తారని, యూఎఫ్ఓస్ ల్యాండ్ అవుతాయని అంటారు. సో ఇక్కడ ఎవ్వరికీ అనుమతి లేదు. ఇప్పటికి కూడా ఎవరన్నా ఆ ప్లేస్ లోకి పర్మిషన్ లేకుండా వెళ్తే అక్కడున్న గన్మెన్ వాళ్ళని చంపేస్తారు. అక్కడ అసలు ఏం జరుగుతుందనే విషయం గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దీని పేరు జాయింట్ డిఫెన్స్ ఫెసిలిటీ. ఇది ఆస్ట్రేలియాలోని పైన్ గ్యాప్ అనే ప్లేస్ లో ఉంది. ఈ ఫెసిలిటీని అమెరికన్ గవర్నమెంట్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కలిసి రన్ చేస్తాయి. వేరే కంట్రీస్ మీద నిఘా పెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. అందులో పనిచేసే 1000 మందికి మాత్రమే అందులోకి అనుమతి ఉంది. ఇంకెవ్వరికి పర్మిషన్ లేదు. ఇంకొక విషయం, ఇక్కడ ఏలియన్స్, యూఎఫ్ఓస్ ఉండవు. జస్ట్ టెర్రరిస్టుల మీద నిఘా పెట్టడానికి మాత్రమే ఈ డిఫెన్స్ ఫెసిలిటీని యూజ్ చేస్తారు. దీని పేరు మాస్కో మెట్రో 2. ఇదొక సీక్రెట్ అండర్ గ్రౌండ్ మెట్రో సిస్టమ్. పబ్లిక్ మెట్రోకి పక్కగానే ఈ మెట్రో లైన్ కూడా ఉంటుంది. కానీ ఈ సీక్రెట్ మెట్రో లైన్ ఉందని మాటల్లో చెప్పుకోవడమే తప్ప అక్కడ అసలు అలాంటిది ఉందని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా అలాంటిది ఉందని ఒప్పుకోవట్లేదు. బట్ కొంతమంది ఆ సీక్రెట్ అండర్ గ్రౌండ్ మెట్రో లైన్ ని చూసామని చెప్పారు. ఈ ప్లేస్ నేమ్ క్యుమదా గ్రందే ఐలాండ్. ఈ ఐలాండ్ బ్రెజిల్ కి పక్కనే ఉంది. దీన్ని ఫస్ట్ చూడగానే భూమి మీద ఉన్న స్వర్గంలా కనిపిస్తుంది. కానీ ఈ ఐలాండ్ మీద అడుగు పెట్టగానే నెక్స్ట్ మినిట్ మీ ప్రాణం పోతుంది. ఎందుకంటే ఈ ఐలాండ్ లో 4000 పాములు ఉన్నాయి. అందుకే దీన్ని స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ఐలాండ్ లోనే మోస్ట్ పాయిజనస్ అయిన గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్ అనే పాము ఉంది. ఈ పాము విడుదల చేసే విషం పచ్చి మాంసాన్ని కూడా కరిగిస్తుంది. అందుకే ఈ స్నేక్ ఐలాండ్ ని ఎవరు విజిట్ చేయకుండా ఉండేటట్టు బ్రెజిలియన్ గవర్నమెంట్ నిషేధించింది. ఈ ప్లేస్ పేరు చెర్బోనిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. 1986లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరగడం వల్ల ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్ప్లోడ్ అయ్యింది. దీనివల్ల అమెరికా జపాన్ మీద వేసిన న్యూక్లియర్ బాంబ్ కంటే 400 రెట్లు ఎక్కువ రేడియేషన్ కలిగిన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం వల్ల 6 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు. 4000 మంది క్యాన్సర్ తో చనిపోయారు. బతికిపోయిన వాళ్ళు ఆ ప్లేస్ ని వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఈ పవర్ ప్లాంట్ నుండి రేడియేషన్ రిలీజ్ అవుతుంది. అందుకే ఈ పవర్ ప్లాంట్ చుట్టూ ఉన్న 20 కిలోమీటర్స్ రేడియస్ లో మనుషులు ఎవరూ నివసించరు. ఈవెన్ అక్కడ ఉందామనుకున్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. సో ఇలాంటి ప్లేసెస్ హాలీవుడ్ మూవీస్ లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ దిస్ వీడియో. నా నెక్స్ట్ ఎపిసోడ్ ఐన్స్టైన్ బయోగ్రఫీ మీద. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.